అమ్మా వచ్చేసానమ్మా. చెప్పమ్మా. ఇక్కడ కూడా మనమే గెలిచామని లేచి చెప్పమ్మా. మా అన్నయ్య పట్టుబడింది మీ కాకి గుడ్డలకు కాదు, నా పసుపు కుంకాలకని చెప్పమ్మా. నాలాంటి నేరస్తుల్ని పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాదు, నీలాంటి చెల్లెల వల్లే అవుతుందని చెప్పమ్మా. అమ్మా స్వప్న, లేమ్మా లేమ్మా. స్వప్న, మంచినీడు. అమ్మా అమ్మా. స్వప్న 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 అమ్మా. స్వప్న స్వప్న స్వప్న. ఎందుకమ్మా, ఎందుకంత పనిచేసింది? నీ అన్నయ్య ఒక దొంగ అని సిగ్గుపడి పనిచేశావా, లేక మా అన్నయ్యను మా ఆయన ఎక్కడ పట్టుకుపోతాడోనని భయపడి పనిచేసేవా, లేక అన్నయ్య మధ్య భర్త మధ్య కలిగి నలిగి బతకలేక చావలేక ఈ పని చేశావా, లేక నన్ను పెంచడం కోసమే మా అన్నయ్య దొంగయ్యాడు, అందుకు శిక్ష అన్నయ్య కాదు నాకే ఈ శిక్షని నీకు నువ్వు శిక్షించుకోవడానికే ఈ పని చేశావా? చెప్పమ్మా, ఎందుకంత పని చేశావా? ఎవరు నా చెల్లెల్ని చంపింది? అసలు ఎవరి తప్పుడు సలహా ఇచ్చి నా చెల్లి ప్రాణం తీసింది? కమాన్, స్పీక్ అవుట్. నేనే బావా, ఆ దుర్మార్గుని నేనే. తప్పుడు సలహా ఇచ్చి నీ చెల్లెల్ని చంపింది నేనే. నాకు ఏ శిక్షణ విధించు. శిక్ష? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి శిక్షించడమే తప్ప రక్షించడం తెలీదు. నన్ను శిక్షించడానికి నా చెల్లెలి ప్రాణం తీయాలా? చెప్పరా, చెప్పు. ఇది ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పు. అన్న నేరస్తులైతే చెల్లెలి ప్రాణాలు తీయాలి అని ఏ చట్టంలో రాసుందో చెప్పరా. చిన్న చేపను ఎరబెట్టి పెద్ద చేపను పడతారు, మేకను బలిపెట్టి పులిని పడతారు. ఇది తప్పు అని చెప్పే మీ చట్టం నన్ను పట్టుకోవడానికి ఎందుకురా నా చెల్లెల్ని బలిపెట్టింది? చెప్పరా. దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పను. నన్నొక దొంగగా, గూండాగా, హంతకుడిగా, రాక్షసుడిగా చిత్రించిన ఈ సమాజం, నేను ఏ లేనివాణ్ణి దోచానో, ఏ అమాయకుడి పైన నా గోండాయిజం చూపించానో, ఏ మంచివాణ్ణి హత్య చేశానో, ఏ ఆడ కూతుర్ని నా రాక్షసత్వానికి బలి చేశానో చెప్పండి రా. ఒక్కరు మీలో ఏ ఒక్కరైనా సరే దీనికి సమాధానం చెప్పండి రా. చెప్పండి. చెప్పలేరు, నాకు తెలుసు. మీరెవ్వరూ సమాధానం చెప్పలేరు. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి, న్యాయ దేవత. ఈ న్యాయ